ఎంపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు లోక్సభ సీట్లకు గులాబీ లీడర్లు పోటీ పడ్డారు. ఇప్పుడు టికెట్లు ఎవరికి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 9 మంది సిట్టింగ్లలో ఎంతమందికి టికెట్స్ దక్కుతాయనేది చర్చనీయాంశమైంది. చేవేళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేయనున్నారు. మిగతా సీట్లలో అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు లోక్సభ సీట్లకు గులాబీ లీడర్లు పోటీ పడ్డారు. ఇప్పుడు టికెట్లు ఎవరికనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 9 మంది సిట్టింగ్లలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశమైంది. చేవేళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేయనున్నారు. మిగతా సీట్లలో అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని పార్టీ లీడర్లు చెబుతున్నారు. అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులపై పార్టీలో ఎలాంటి కసరత్తు జరుగుతోంది? నిన్న ఫస్ట్ అభ్యర్థిని ప్రకటించారు. ఆల్రెడీ చేవెళ్ళ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయనకు మళ్ళీ చేవెళ్ళలోనే వర్క్ చేసుకోవాలని చెప్పిండ్రు. నిన్న రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. వీళ్ళకు ఉన్నది మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు. మిగతా 8 ప్లేసులు హైదరాబాద్తో కలిపి మొత్తం 8 ప్లేసుల్లో గతంలో ఓడిపోయినారు కాబట్టి అక్కడ సిట్టింగ్లు ఏం లేరు. కానీ ఈ 9 మందిలో ఎంతమందికి టికెట్లు ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు 97 మందికి సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడంతో తర్వాత ఏం జరిగిందో చూసిండ్రు. కాబట్టి మళ్ళీ సిట్టింగ్ ఎంపీలకు ఇస్తారా, ఎమ్మెల్యేలకు సిట్టింగ్లకు ఇస్తే అంత తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఓడిపోయినారు చాలామంది. కొత్త వాళ్ళకు 12 మందికి టికెట్లు ఇస్తే 9 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి, ఎంపీలకు, కొత్త వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఈ పాత వాళ్ళు 5 సంవత్సరాలే. ఇప్పుడు మామనార్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన మొన్ననే 2019లోనే ఎంపీ అయినారు. 5 ఇయర్సే. గవర్నమెంట్ 10 సంవత్సరాలు కానీ ఆయన 5 ఇయర్సే. అంతకుముందు ఎంపీ వేరు. కానీ ఈ 5 ఇయర్స్లో ఆయన ప్రజలకు ఎంత అటాచ్ అయి ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడా లేదా, ఈ ప్రభుత్వ పథకాలు అవన్నీ జనాలకు తీసుకుపోయే విషయంలో కరెక్షన్లో ఉన్నాడా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు సిట్టింగ్లకైతే ఆల్మోస్ట్ ముగ్గురు సిట్టింగ్లకైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటే 2 సిట్టింగ్లు. దానిలో ఖమ్మం నామనాగేశ్వరరావు పేరు చెప్తున్నారు, ఒకటి చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ఈ 2 పక్కా కన్ఫర్మ్ అయినట్టుగానే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇంకొకటి కరీంనగర్ లాస్ట్ టైం ఓడిపోయిండు వినోద్ కుమార్, ఆయన ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇస్తారనే చర్చ ఒకటి బీఆర్ఎస్లో ఉంది. ఆయన కూడా దానికి అనుగుణంగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది కాబట్టి కరీంనగర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. కానీ ఇంకా మిగతా సిట్టింగ్ల విషయంలో ఏంది పరిస్థితి? మామనార్లో మళ్ళీ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తారా, లేకపోతే నాగర్ కర్నూలులో రాములు సిట్టింగ్ ఎంపీ, కానీ ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే కాంగ్రెస్ పోయే ప్రయత్నాలు చేసిండ్రు. అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆగిండ్రు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పోయే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్కి పోతే నల్గొండ నాగర్ కర్నూలు ఎంపీ ఖాళీ అవుతుంది. కాబట్టి అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారు? గువ్వల బాలరాజు అచ్చంపేటలో ఓడిపోయినారు. ఆయన మళ్ళీ నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం ఉంది. అంతకుముందు తెలంగాణ రాకముందు నాగర్ కర్నూలు ఎంపీ బాలరాజు పోటీ చేసి ఓడిపోయినారు అంతకుముందు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆయన కూడా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లా సిటీకి వస్తే, సిటీలో హైదరాబాద్ అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోరు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆ సీటు ఉన్నా లేనట్టే. వీళ్ళు అసలు కౌంటే 16 సీట్లు కౌంట్ చేస్తారు. 17 సీట్లలో హైదరాబాద్ వదిలేస్తారు ఎంఐఎంకు. ఇప్పుడు 16 సీట్లు. దీనిలో ఇదొకటి. మల్కాజ్గిరిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ మామనార్లో ఓడిపోయినారు. ఆయన టికెట్ అడుగుతున్నారు, ఇస్తారా ఇవరా తర్వాత. ఇంకొకటి ఎమ్మెల్సీ షమీపూర్ రాజు అడుగుతున్నారు. షమీపూర్ రాజు ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మొన్న ఆ సీటు గెలిచింది. ప్లస్ ఆయన సొంత సీటు కుత్బుల్లాపూర్ ప్లస్ కూకట్పల్లిలో ఆయన సంబంధాల్లో ఇట్లా 3-4 కాన్స్టిట్యున్సీలు కలిసి వస్తాయి కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. షమీపూర్ రాజు అడుగుతున్నారు. ఎవరికి ఫైనల్ చేస్తారో తెలియదు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన నిజానికి మునుగోడు టికెట్ ఆశించారు అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో. అది ఇవ్వలే కాబట్టి ఈ సీట్ అడుగుతున్నారు. నిన్న నల్గొండలో చిట్చాట్ చేసిండ్రు గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్. ఆయన చెప్పిండ్రు, నాకు లేకపోతే నా కొడుకు టికెట్ ఇవ్వండి. ఒకవేళ ఆయనకే టికెట్ ఇస్తే, అమిత్కు టికెట్ ఇస్తే నల్గొండ లేదా భువనగిరి ఈ 2 సీట్లలో ఏదో ఒక సీట్ ఇస్తే నేను గెలిపించుకుంటా అని ఆయన మనసులో మాట బయటపెట్టిండ్రు. కాబట్టి ఆ 2 సీట్లు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. మొత్తం మిగతా వరంగల్ సీటు చూస్తే వరంగల్లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచిండ్రు. కానీ ఆయన కాకుండా రాజాయకు, తాడకొండ రాజాయకు ఆల్రెడీ హామీ ఇచ్చిండ్రు మొన్న టికెట్ ఇవ్వాలి స్టేషన్ కన్పూర్లో. కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి ఆయన వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇట్లా టికెట్లు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు. బట్ టికెట్లు మాత్రం తొందరగా ప్రకటించుకోవాలి ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు ఇంతకుముందు అంటే అధికార పార్టీ కాబట్టి ఎప్పుడు జనాల్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏదో కార్యక్రమంతో జనాలకు పోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాబట్టి ముందే అభ్యర్థులను ప్రకటిస్తే కనీసం పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి. ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలు, ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జీలు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళతో కలిసి పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
మార్చిలోనో ఏప్రిల్లోనో కాదు లోక్సభ ఎలక్షన్స్, వీళ్ళంత తొందరగా నోటిఫికేషన్ వస్తుంది, వీళ్ళ తొందరగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగానే ఎంపీ అభ్యర్థుల కసరత్తు కూడా నడుస్తుంది. బహుశా అన్ని పార్టీల కన్నా ముందే ఇప్పటికే ఒక ఎంపీని ప్రకటించారు, ఒక ఎంపీ అభ్యర్థిని. కాబట్టి ఇక మిగతా ఎంపీ అభ్యర్థులను కూడా వీళ్ళంత తొందరగా ప్రకటించే కసరత్తు అయితే కూడా జరుగుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీళ్ళు గెలిచే అవకాశం ఉన్న సీట్లు, వీళ్ళకి గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఎన్ని సిట్టింగులు 9తో పాటు ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే అనుకుంటాను. మొత్తం 16 కాన్స్టిట్యూన్సీల మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇబ్బంది. కాబట్టి 9+2 లేదా 3 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. అక్కడనే మీటింగులు కానీ, అక్కడనే కార్యకర్తల సమావేశాలు, తర్వాత అక్కడనే ఇన్ఛార్జ్లతో సమావేశాలు అట్లా పెట్టి ఆ 10, 11, 12 కాన్స్టిట్యూన్సీలు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్గా కనిపిస్తుంది. బహుశా 3వ తేదీ నుంచి వరుసగా రివ్యూ సమావేశాలు ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి అందరినీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, తర్వాత అభ్యర్థిగా అనుకునే వాళ్ళందరినీ పిలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఒక షెడ్యూల్ అయితే వేసిండ్రు. కానీ 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ మొన్న అసెంబ్లీలో రిజల్ట్ అయితే డిఫరెన్స్ వచ్చింది, ఆశాజనకంగా లేదు, ప్రభుత్వం పోయింది. కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒక 3-4 కాన్స్టిట్యూన్సీల్లో అసలు వీళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. పెద్దపల్లి, ఖమ్మము, అసలు హైదరాబాదు, మహబూబ్ నగర్, ఈ 4 పార్లమెంటు స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో మొత్తం 28 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే 28కి 28 కాంగ్రెస్ గెలిచింది. ఒక దగ్గర బీజేపీ గెలిచినట్టుంది. హైదరాబాద్లో బీజేపీ గెలిచింది, గోషామాల్ ఒకటి. మిగతా మొత్తం కాంగ్రెస్. బీఆర్ఎస్కి ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే లేడు. ప్లస్ ఒక్కొక్క సీటు గెలిచిన స్థానాలు భువనగిరి, నల్గొండ, వరంగల్ ఇవన్నీ ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు గెలిచిండ్రు. మహబూబాబాదు. కాబట్టి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎమ్మెల్యేలు ఉంటే, అధికారంలో ఉంటే ఎలక్షన్ ప్రచారం వేరు, అది వేరుంటుంది. కానీ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ ప్లస్ మొన్ననే ఓడిపోయినారు, ఇంకా ఓటమి నుంచి బయటికి రాలేదు. సేమ్ టైం ఎమ్మెల్యేలు లేరు. చెవెలలో అంటే 4 అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మిగతా దగ్గర ఆ సిచ్యువేషన్ లేదు మిగతా పార్లమెంట్ స్థానాల్లో. కాబట్టి అక్కడ కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి ముందే అభ్యర్థిని ప్రకటిస్తే కొంత ఈజీగా ఎలక్షన్స్ ప్రిపరేషన్ అవుతుంది అన్న ఒక ఆలోచన బీఆర్ఎస్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. చూడాలి, రేపు 3వ తేదీ నుంచి ఆ రివ్యూలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.